ఓం శ్రీ మాంత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా కర్కాటక రాశి వారికి మే 18, 19వ తేదీలలో జరిగే దాని గురించి ప్రధానంగా అయితే చెప్పబోతున్నానండి. కర్కాటక రాశి అనేది పూర్వవసు నక్షత్రము 4, 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకు వస్తారు. కర్కాటక రాశి అనేది రాశి చక్రములో 4వ రాశి. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా పెద్దల దగ్గర ఎంతో వినయముగా ఉంటూ, ఒక మంచి మనసుతో సమాజంలో సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్కల్పంతో ఎప్పుడూ గూడా పోరాటం చేస్తూ ఉంటారు. మరి గత కొంతకాలంగా కొన్ని సమస్యల వల్ల ఎంత శ్రమించినా కూడా వీరికి ఒక లాభసాటి అయిన ప్రయత్నం అనేది లేకుండా అయిపోతుంది. దానివల్ల గత కొంతకాలంగా వీరు పడుతున్నటువంటి ఒక శ్రమకి, వీరు పడుతున్నటువంటి ఒక ఇబ్బందికి మరి మీకు ఈ యొక్క 18, 19 తేదీలలో ఒక మంచి ఫలితం అనేదైతే మాత్రం రాబోతుంది. అలాగే ఎప్పుడూ కూడా కర్కాటక రాశి వారు ఎప్పుడూ ఒకళ్ళని నష్టపరచాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలనైతే మాత్రం ఎప్పుడూ చూడరండి. వీరు ఎప్పుడూ కూడా నలుగురికి సాయం చేయాలి. వీరు ఎప్పుడూ కూడా నలుగురిలో ఉన్న, 100 మందిలో ఉన్న ఒక మంచి పేరు సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనే ఉంటుంది తప్పించి, ఎప్పుడూ కూడా ఒకళ్ళని సమస్య పెట్టాలని అనుకునేటువంటి వారైతే కాదు. కాకపోతే వీళ్ళకి ప్రస్తుతానికి కొంత కలిసి రాకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఒక గురుబలం వల్ల అతి కొద్ది రోజుల నుంచి బాగుండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు ప్రస్తుతానికి పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యల్లోంచి అతి కొద్ది రోజుల్లోంచే బయటపడతారు. అలాగే వీళ్ళ మనస్తత్వం అనేదైతే చూసుకున్నట్లయితే చాలా మంచిదండి. వీళ్ళ మనస్తత్వంలో ఎప్పుడూ కూడా పని చేయాలి, ప్రత్యేకంగా సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల అనేదైతే కలిగిన వారు. ఈ పట్టుదల ప్రయత్నం అనేదైతే మాత్రము వీళ్ళకి ఎంతో గట్టిగా ఉంటుంది. దానివల్ల తప్పకుండా మాత్రము ఇది తప్పనిసరిగా నెరవేరే అవకాశం అనేదైతే ఉంది. వీళ్ళు ఎక్కడా కూడా పట్టు వదలనటువంటి ఒక విక్రమార్కుడిలాగా ఎప్పుడూ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని విధాలుగా మంచి పవర్‌లో నిలబడే ప్రయత్నం అనేది ఉంటుంది. ఇబ్బందులైతే మాత్రం, సమస్యలైతే కొన్నైతే మాత్రం వీళ్ళకి వెళ్ళిపోతాయి. ఇబ్బంది లేదు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు జరగబోయేటువంటి 18, 19 తేదీల్లో మరి ఏ విధంగా ఉండబోతుందో అది ఇప్పుడు తెలుసుకుందాం. మరి 18 ఆదివారము, మే 18 ఆదివారము గురువు, శుక్ర, రావుల లాభస్థాన సంచారం వలన ఆదాయ వృద్ధికి అవకాశం అనేది ఉంది. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. అలాగే కుటుంబ జీవితంలో అనుకోకుండా శుభ పరిణామాలనేవి చోటు చేసుకుంటాయి. మరి పెద్దలు పిల్లల ద్వారాగా కొన్ని మంచి శుభవార్తలనేవైతే మాత్రం వింటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికైతే మంచి హోదా కలుగుతుంది. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీతో పనిచేసేటువంటి వారు కూడా మరి మీకు ఎప్పటినుంచో వ్యతిరేకంగా, యాంటీగా ఉన్నవాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారుతారు. వ్యాపారాల్లో రాబడి రాలేదని బాధపడేవారు, అలాగే ఇబ్బంది పడేవారికి ఈ యొక్క రోజు మంచి ఫలితముగా ఉంటుంది. మరి అలాగే ఎప్పటినుంచో నష్టంలో నడుస్తున్నటువంటి మీ బిజినెస్ అనేది కూడా అనుకోకుండా ఆకస్మికంగా వృద్ధిలోకి వస్తుంది. ఆరోగ్యానికైతే మాత్రం లోటు ఉండదు. అయితే మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం కోసం కొన్ని వ్యాయామాలనేటువంటివైతే చేయడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క రోజు కొన్ని మంచి శుభవార్తలనేది వినేది అవకాశం అయితే ఉంది. అలాగే మే 19వ తేదీన ఆర్థికంగా మంచి పెట్టుబడులనేవి మీకొస్తాయండి. అలాగే లాభదాయకంగా ఉంటుంది ఈరోజు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. అలాగే వృత్తిలో మంచి ఫలితాలు, ప్రమోషన్‌లు, అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. శారీరకంగా మంచి శ్రమ అనేది ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. మీ స్థైర్యం పెరుగుతుంది. మరి ఈ 2 రోజులు కూడా లలిత సహస్రనామాలను పఠించడం ద్వారాగా, అలాగే విష్ణు సహస్రనామాలను వినడం ద్వారాగా, ఒక బాలాజీని ప్రార్థించడం ద్వారాగా మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అలాగే
సుదర్శన మంత్రము పఠించడము, అలాగే కొన్ని యాలుకలనేవి తీసుకొని నోటిలో వేసుకొని బయటికి వెళ్ళడం వల్ల మీకు అనుకున్న పనులల్లో ఎటువంటి ఆటంకాలనేవి లేకుండా అన్ని విధాలుగా విజయం సాధించే అవకాశం అనేదైతే మాత్రం ఉంటుంది. మీరు ఎక్కడూ కూడా మీ పట్టుదలతోనే ముందుకు వెళ్ళండి. మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం అనేదైతే లేదు. మరి మీకు ప్రత్యేకంగా అనుకున్న విధంగా, అనుకున్నట్టుగా కూడా అన్నీ నెరవేరుతాయండి. ఎప్పుడైనా కానీ నిండు మనసుతో శ్రీ వెంకటేశ్వర స్వామిని నిండు మనసుతో తలుచుకొని మీరు బయటికెళ్లారంటే, మీకు వెళ్ళిన పనిలో తప్పనిసరిగా విజయం అనేదైతే మాత్రం లభిస్తుంది. మీరు ఆ విషయంలో మాత్రము ఎప్పుడు బాలాజీనైతే మాత్రం నిండు మనసుతో నమ్మండి. అలాగే మీ భార్య, మీ జీవిత భాగస్వామి ద్వారాగా ఒక మంచి వార్త అంటే సంతానం లేని వారికి గాని, అలాగే ఎప్పటినుంచో మీ మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలకు, కొన్ని గొడవలకు, కొన్ని ఆటంకాలకు, కొన్ని ఇబ్బందులకు స్వస్తి పలికి మీ జీవిత భాగస్వామి ద్వారాగా ఒక మంచి శుభవార్త మాత్రం వింటారు.